కోడలు అలా రాగానే అత్తగారు వెళ్ళిపోవలసిందేనా? అదేమన్నా మొత్తం ప్రవేశం నిష్క్రమణ? లేకపోతే ఇంట్లో ఉంటే రకరకాల మాటలా? కూతురు అయితే ఒకలా, తన తల్లి అయితే ఒకలా మాట్లాడడం, అత్తగారు అయితే ఇంకోలా మాట్లాడడం, మధ్యలో మగాడు చచ్చిపోవడం అన్యాయంగా. వాడు ఎటు మాట్లాడాడు? తల్లిని వదులుకోలేడు, భార్యను వదులుకోలేడు. పైగా ఈ దేశంలో విచిత్రంగా దేవుడు పురుషుల కంటే స్త్రీలకు కాస్త ఆయుర్దాయం ఎక్కువ పెట్టాడు. ఈ కష్టాలు పడ్డానికి ఏమిటో తెలియదు. వాడితో పాటు పోయినా గొడవ వదిలిపోయింది. ఇది ఒకటి పెట్టాడు, స్త్రీలకు ఆయుర్దాయం ఎక్కువ అండి. ఎందుకంటే నిత్యం పని చేస్తారు. ఆ పని చేయడం కారణంగా కండరాలు వంగుతాయి, లొంగుతాయి. ఆయుర్దాయం ఎక్కువ అండి. పురుషుల ఆయుర్దాయం కన్నా స్త్రీల ఆయుర్దాయం ఎక్కువ. అందుకని భర్త వెళ్ళిపోయాడు ఏదో రకంగా. ఇక ఈవిడ బడి ఏడుస్తూ ఉండాలి. ఇక్కడ సరైన ఆధారం లేకపోతే ఆ తల్లి కుమిలిపోతాండి. కుర్చీలో కూర్చోవచ్చు, మంచంలో కూర్చో, కాస్త మాట మాట్లాడాలి కదా. అమ్మ ఏం చేస్తున్నావు అని కోడలు అడగాలి, కొడుకు అడగాలి. వచ్చిన వాళ్ళు ఎవరైనా వస్తే మా అమ్మని నేను పరిచయం చేయాలి. సాయంత్రం ఆ రేసరికి ఒక నియమంగా పెట్టుకుని ఆ అత్తగారి పాదాల దగ్గరికి వచ్చిన అవసరమైతే ఆవిడికి పాదసేవ చేసి అత్తగారికి మామగారికి ఏమైనా 2 మాటలు చెప్పండి, అత్తయ్య మీరు పాటలు బాగా పాడతారు, ఒక్క పాట పాడండి అని ఈ దేశంలో ఏ కోడలైనా అంటే